అందరికీ నమస్కారం. పివి సునీల్ కుమార్ గారిని డిస్మిస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ఒకసారి దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు డిస్మిస్ చేస్తున్నారా? డిస్మిస్ చేయాలని చెప్పేసి త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణరాజు గారు డీజీపీకి లెటర్ రాశారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లెటర్ రాశారు. ఓకే. ఆయన ఎందుకు డిస్మిస్ చేయాలంటే సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఈయన వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈయన్ని సర్వీస్ నుంచి తొలగించండి అని చెప్పి ఒక లేఖ రాశారు. అఫీషియల్గా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన డీజీపీకి లెటర్ రాశారు. ఇప్పుడు డీజీపీ కోర్టులో సునీల్ కుమార్ గారిని ఏం చేయాలి అనే దాని మీద చర్చిస్తున్నారు. ఆయన డిస్మిస్ చేయాలా, సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఒకవేళ ఆయన వ్యవహరించి ఉంటే కనుక డీజీపీ గారు ఏం చేస్తారు, ఢిల్లీకి లేఖ రాయాలి. డిపిటీ వన్ ఉంటుంది అక్కడ, అంటే వీళ్ళ సివిల్ సర్వెంట్లు అందరికీ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అక్కడ ఉంటుంది. సో అక్కడికి లెటర్ రాయాలి. ఈయన సెంట్రల్కి లెటర్ రాశారు, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి లెటర్ రాస్తారు డీజీపీ గారు. ఢిల్లీ నుంచి ఒకవేళ సంకేతాలు వస్తే కనుక డిస్మిస్ చేయమంటుంది. డిస్మిస్ చేసేంత తప్పు చేశారా సునీల్ కుమార్ గారు అని అంటే ఆల్రెడీ ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఏ విషయంలో సస్పెన్షన్లో ఉన్నారు? విదేశాలకు ఆయన నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారు గత ప్రభుత్వ సమయంలో అని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడంతో పాటు ఆ సస్పెన్షన్ ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇటీవల కాలంలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి హాజరయ్యి ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాపు అలాగే ఎస్సీ కాంబినేషన్లో, దళిత కాపు కాంబినేషన్లో ప్రభుత్వం ఏర్పడాలి, కాపులు మొదటి 2.5 సంవత్సరం, ఆ తర్వాత 2.5 సంవత్సరం దళితులు అధికారాన్ని షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఫార్ములాని తీసుకొచ్చారు. కాపుల్లో విజయ్ కుమార్ అనే అతన్ని, దళితుల్లో శ్రవణ్ కుమార్ అనే అతన్ని, హర్ష్ కుమార్ని, ఇలాంటి పేర్లన్నీ కూడా ఆయన చెప్పారు. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడానికి అర్హులు కాదా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. దాంతో రాజకీయ రంగు పులుముకుంది. అంటే రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఈవెన్ సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వీస్లో ఉన్నట్టు, సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నించారు. దాంతో ఆయన ఏం చేశారు, సునీల్ కుమార్ గారు ఏం చేశారు, రఘురామకృష్ణరాజు గారు బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టాడు, ఆయన బ్యాంక్ డిఫాల్టరు, ఆయన మీద కేసు ఉంది, ఆయన మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నన్ను సస్పెన్షన్ చేశారు, ఆల్రెడీ కేసు ఉందని చెప్పి కేసు విచారణకి అడ్డుపడుతున్నారని చెప్పి సస్పెన్షన్ కూడా చేశారు. ప్లస్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు ఉంది కాబట్టి, బ్యాంక్ డిఫాల్టర్ కాబట్టి, బ్యాంక్ డిఫాల్టర్ కేసు కూడా విచారణ జరుగుతుంది కాబట్టి ఆయన్ని కూడా సస్పెండ్ చేయండి అనేటువంటి డిమాండ్ చేశారు. ఆయన ఒక వీడియో కూడా పెట్టారు, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఓకే. సో సోషల్ మీడియా వేదికగా చేసుకున్న అటు సునీల్ కుమార్ గారికి, ఇటు రఘురామకృష్ణరాజు గారికి మధ్య ఒక వార్ గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. ఈ వార్ కాస్త ఇప్పుడు డీజీపీ కోర్టులోకి వెళ్ళింది. రఘురామకృష్ణరాజు గారిని ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటి నేతలు అవసరమా, ఇలాంటి నేతలను కనుక ఎంకరేజ్ చేస్తూ పోతే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు 10 మంది కనుక తయారైతే అసలు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు దివాలా తీసే అవకాశం ఉంది, సామాన్యులు దాచుకున్నటువంటి డబ్బంతా పోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో ఆయన ఒక వీడియో పెట్టారు. ఓకే. అంటే బ్యాంక్ డిఫాల్టర్స్ ఉండొచ్చా, బ్యాంక్ డిఫాల్టర్స్ని మనం ఎంకరేజ్ చేయొచ్చా, బ్యాంక్ డిఫాల్టర్స్ రాజకీయ నాయకులుగా ఉంటే బ్యాంకుల వాళ్ళు ఎలా వసూలు చేస్తారు, ఆ కేసు ఎలా పారదర్శకంగా విచారణ జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఆయన అందరినీ ఆలోచించండి మీరు అందరూ అని చెప్పేసి ఆయన ఒక వీడియో పెట్టారు. ఇప్పుడు తాజాగా ఇప్పుడు లేటెస్ట్గా ఆయన పెట్టినటువంటి వీడియో, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే దళిత క్రైస్తవులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. దళిత క్రైస్తవులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు దళిత క్రైస్తవులకి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఏం లేదు కదా. క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు, క్రిస్మస్ వేడుకల్లో ఉన్నారు, క్రిస్మస్కి సంబంధించినటువంటి వేడుకల్లో చంద్రబాబు గారు కూడా పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో దళిత క్రైస్తవులు అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దళిత క్రైస్తవుల పక్షాన్ని నేను ఉంటాను అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే వీఆర్ఎస్ అప్లై చేసేసి వెళ్ళిపోవచ్చు, కానీ సర్వీస్లో ఉంటూ ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ, రాజకీయ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుతూ, పైగా మళ్ళీ ఒక సంఘాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ రిఫార్మ్స్ అనేది ఒకటి పెట్టారు. ఆయన ఒక సంఘాన్ని పెట్టి ఆ సంఘం ద్వారా దళితుల్ని ఏకం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ వాళ్ళని దళిత క్రైస్తవులు అని అంటూ దళితులందరూ క్రైస్తవులు అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. సార్ ఇదంతా ఎవరి కోసం అన్న చేస్తున్నారంటే ఏమంటారు?
సింపుల్ లాజిక్ కదా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు, సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఏ విధంగా చేశారు అనేది అందరికీ తెలుసు. అలాగే ఫండ్స్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన సర్వీస్ రూల్స్ని కూడా అతిక్రమించి చేశారు. ఆ రోజున సిఐడి చీఫ్గా ఉండి ఏం చేశారు, రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ నుంచి రాజద్రోహం కేసు పెట్టి తీసుకెళ్లారు. సిఐడి తీసుకెళ్లి విచారణ రూమ్లోకి పెట్టి ఆయన మీద అత్యాచారం చేశారనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అలాంటి ఆ అభియోగం మీద కేసు ఆల్రెడీ నమోదైంది. ఆ కేసు విచారణ జరుగుతుంది. ఆ కేసు విచారణకు కూడా హాజరయ్యారు. మళ్ళీ హాజరయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆ కేసులో ఏ1గా సునీల్ కుమార్ గారు ఉన్నారు, ఏ2గా సీతారామజన్ గారు ఉన్నారు, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్. ఏ3గా విజయపాల్ అనేటువంటి అతను ఉన్నాడు. ఏ4 తులసి బాబు అని అతను ఉన్నారు. ఏ5 డాక్టర్ ప్రభావతి అనే అతను ఉన్నారు. ఈ కేసులో అత్యాచారం కేసులో రఘురామకృష్ణరాజు గారిని అత్యాచారం చేయడం అనే కేసులో వీళ్ళు 5 ఉన్నారు. దీంట్లో ఏ1గా సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆ కేసుని ఈయన ఫేస్ చేస్తున్నారు. ఆ కేసులో విచారణకు హాజరయ్యారు ఇప్పుడు. కానీ విచారణకు హాజరయ్యారు కానీ విచారణకు సహకరించలేదు. విచారణకు సంబంధించి ఎలాంటి సమాచారం, విచారణ సందర్భంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఆ కేసుకు సంబంధించి అని చెప్పి ఆయన రిపోర్ట్స్లో ఉంది. దామోదర్ ఐపీఎస్ ఆయన విచారిస్తున్నారు ఆ కేసుని. సో ఆ కేసులు మొదటి విచారణకు హాజరయ్యారు. మళ్ళీ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఈయన అరెస్ట్ కాంది. సో ఈయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మిగతా వాళ్ళని అంత త్వరగా అరెస్ట్ చేయడానికి ఏంటి రీజన్ అంటారు? ఇప్పుడు ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. సరే, కేసుకు సంబంధించి అసలు ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలనేది ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉన్నటువంటి సమాచారం. దాన్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు విచారణ అధికారి. ఫస్ట్ ఏ1 నుంచి రావాలా లేదంటే ఏ5 నుంచి రావాలనేది వాళ్ళ ఇష్టం. అది విచారణ అధికారికి ఉన్నటువంటి డిస్క్రిప్షను. ప్లస్ ఆ కేసు తీవ్రత, ఆ కేసుని ఎక్కడి నుంచి మనం విచారిస్తే ఈ కేసును మనం పగడ్బందీగా విచారించవచ్చు అనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. డైరెక్ట్గా ఏ1 దగ్గరికి అయితే వెళ్ళరు కదా. ఏ1 అంటే అక్యూజ్డ్, నిందితుడే కదా. వీళ్ళందరూ నిందితులే. కాకపోతే వీళ్ళ వాంగ్మూలాలు తీసుకుంటే ఫస్ట్, తర్వాత ఏ1 అనే అతన్ని మొత్తం ఆధారాలతో విచారించవచ్చు అనుకోవచ్చు. సో కారణం ఏంటంటే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో తాను దళితుడిని, అందుకే ఇలాంటి విచారణ చేస్తున్నారు, ఇలాంటి కేసులు పెట్టారనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతూ దళితులందరూ ఏకం కావాలనేటువంటి కాన్సెప్టు, ప్లస్ ఇప్పుడేమో దళిత క్రైస్తవులు వాళ్ళకేమి ఇబ్బంది లేదు, నేనున్నాననేటువంటి యాంగిల్ ఆయన మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంటే నేను రాజకీయపరంగా జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది రాజకీయ వర్గాల్లో కూడా ఆయన గురించి ఇదే తరహాలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఆయన సర్వీస్లో ఉండటం కంటే విఆర్ఎస్ ఇచ్చేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో తెలుసుకోవచ్చు ఆయన. కానీ ఆయన సర్వీస్లో ఉంటూ సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అనేది రఘురామకృష్ణరాజు గారు లేఖ రాశారు డీజీపీ గారికి. మరి డీజీపీ ఢిల్లీకి లేఖ రాస్తే కనుక ఢిల్లీ నుంచి సమాచారం వస్తే ఆల్రెడీ ఆయన మీద ఇంతకుముందు కూడా ఢిల్లీలో ఒక కంప్లైంట్ ఉంది కాబట్టి ఆయన్ని డిస్మిస్ చేయమని చెప్పి ఆర్డర్స్ చేస్తే డిస్మిస్ చేసే అవకాశం లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.